హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో మిల్లెట్ కిచిడీ తయారీ విధానం చూపించబోతున్నాను. దీనికి ముందుగా ఒక టీ గ్లాస్ సామలు తీసుకున్నాను. అంతే క్వాంటిటీ చాయ్ పెసరపప్పు కూడా తీసుకొని రెండు కలిపి శుభ్రంగా వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇది మన ప్రిపరేషన్‌కి 2 అవర్స్ ముందుగా నానబెట్టుకొని ఉంచుకోవాలి. ఈలోగా మనకు నచ్చినటువంటి వెజిటబుల్స్ అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నేనైతే క్యారెట్, బీన్స్, టొమాటో, 2 పచ్చిమిర్చి చీలికలు తీసుకున్నాను. మీరు మీకు నచ్చిన వెజిటబుల్స్ ఏమైనా యాడ్ చేసుకోవచ్చు. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఆనియన్ కూడా. నేను తినను కాబట్టి అవి యాడ్ చేయలేదు. తయారీ విధానం కోసం ముందుగా ఒక కడాయి స్టవ్ మీద పెట్టుకొని హీట్ ఎక్కిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కూడా కొంచెం కాగిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర, అలాగే 2 లవంగాలు, 2 యాలుకలు, దాల్చిన చెక్క చిన్న ముక్క ఒకటి వేసుకొని ఫ్రై చేసుకున్నాను. మీకు లవంగాలు, యాలకులు ఈ ఫ్లేవర్ కనుక నచ్చకపోయినట్లయితే హ్యాపీగా స్కిప్ చేసేయచ్చు. ఆ ప్లేస్లో మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి. నేను అల్లం వెల్లుల్లి ఇవి ఏమీ వాడను కాబట్టి నాకు టేస్ట్ కోసం ఈ స్పైసెస్ వాడుతున్నాను. అలాగే మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి, కరివేపాకు, బీన్స్ ముక్కలు, క్యారెట్ ముక్కలు, టొమాటో ముక్కలు, ఇంకా ఏవైతే వెజిటబుల్స్ మీకు నచ్చుతాయో అవన్నీ కట్ చేసి పెట్టుకుంటారు కదా, వాటన్నిటిని ఒకేసారి యాడ్ చేసుకోండి కడాయిలో. ఈ టైంలో మంట మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని అడుగంటకుండా కలుపుతూ ఒక 5 మినిట్స్ వరకు సాట్ చేసుకోండి. ముక్కలు కొంచెం సాఫ్ట్ అవుతాయి. ఈ టైంలో కొంచెం సాల్ట్, అలాగే నేను పన్నీర్ యాడ్ చేసుకున్నాను. నాకు తర్వాత గుర్తొచ్చింది. పన్నీర్ యాడ్ చేసుకొని లిడ్ పెట్టేసుకొని 5 to 10 మినిట్స్ అలాగా వదిలేసేయండి. ఈ టైంలో ముక్కలు చాలా మెత్తగా కుక్ అవుతాయి. అన్ని వెజిటబుల్స్ కూడా ఒకసారి చెక్ చేసుకొని మనం ఎంత క్వాంటిటీ అయితే మిల్లెట్స్ పప్పు తీసుకున్నామో రెండు కలిపి 2 గ్లాసెస్ తీసుకున్నాం కదా, ఈ 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ కలుపుకోండి. ఎసరులాగా వేసుకోండి. వేసుకున్న తర్వాత మళ్ళీ లిడ్ పెట్టేసి అలా మరగనివ్వండి. మరిగిన తర్వాత ఒకసారి ఈ టైంలో మనము సాల్ట్ చెక్ చేసుకోవచ్చు. టేస్ట్ కొంచెం ఇదిగా ఉండాలనుకుంటే అదే టైంలో సాల్ట్ చెక్ చేసుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్నటువంటి మిల్లెట్స్, పెసరపప్పు ఉన్నాయి కదా, అవి కూడా ఈ ఎసరులో వేసేసుకొని రైస్ లాగా ఉడికించుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా మనకి 15 to 20 మినిట్స్ అయితే పడుతుందండి. ఎందుకంటే మిల్లెట్స్ కొంచెం ఎక్కువసేపు ఉడుకుతాయి కాబట్టి కొంచెం గట్టిగా ఉంటాయి రైస్ కన్నా కూడా. 15 to 20 మినిట్స్ అట్లా మీడియం ఫ్లేమ్లో పెట్టి లిడ్ పెట్టుకోండి. మెత్తగా ఉడుకుతుంది ఇలాగా. ఈ టైంలో మీకు వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయి కనిపిస్తూ ఉంటుంది. ఇలా వాటర్ దగ్గర పడిన తర్వాత మంటని సిమ్లో పెట్టేసుకొని మళ్ళీ లిడ్ పెట్టుకోండి. ఆవిరి వచ్చే వరకు మళ్ళీ 15 మినిట్స్ పడుతుంది మోస్ట్లీ. ఈ ప్రాసెస్ అంతా కలిపి ఒక 30 to 40 మినిట్స్ అయితే పడుతుంది. ఫైనల్గా మన కిచిడి ఇలా రెడీ అయిపోయింది. చూడండి ఎంత సాఫ్ట్గా కుక్ అయిందో. వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకోండి. కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని తినేసేయటమే. ఎంతో యమ్మీగా హెల్తీగా ఉండేటువంటి మిల్లెట్ కిచిడి రెడీ. దీంతో పాటుగా మనము ఆనియన్ రైతా తినేవారు ఆనియన్ రైతా, అలాగే ఒక లెమన్ యాడ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే ఆనియన్ తినను కాబట్టి పెరుగులో కీరా కలుపుకొని తింటాను. నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బై బై ఫ్రెండ్స్.